ఎకరాలలో మనం కూరగాయల విస్తీర్ణాన్ని ఈ వేసవి కాలంలో పెంచుకోవంతంగా ఉండాలంటే ప్రతి మనిషి రోజుకి కనీసం 300 గ్రాముల కూరగాయలు అనేది మన ఆహారంలో భాగంగా ప్రతిరోజు తీసుకోవాలి. కానీ మనం అంతగా తినట్లేదు. 300 గ్రాములు కాదు కదా, అందులో సగం కూడా మనం రోజువారీ అవసరాలలో తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే మన దగ్గర ఉత్పత్తి అనేది కూరగాయల ఉత్పత్తి రోజు రోజుకి గణనీయంగా తగ్గిపోతుంది. అందువల్ల ఏంటిది, మనం కావాలంటే కొత్తిమీర కూడా బెంగళూరు నుంచి, టమాటా కూడా బెంగళూరు నుంచి, మదనపల్లి నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ దిగుమతులన్నీ తగ్గించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కూరగాయ విత్తనాలను రైతులకు 100% అంటే 100% సబ్సిడీలో ఉచితంగా సరఫరా చేసే పథకాన్ని అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఈ సంవత్సరం. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో కూరగాయల దిగుమతులు అనేది ఇంకా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ దిగుమతులన్నీ తగ్గించుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో ఒక 5 రకాల కూరగాయ విత్తనాలు, అవేంటి అంటే మనకు టమాటా, మిరప, బెండ, పాలకూర, తోటకూర, ఈ 5 రకాల కూరగాయ విత్తనాలన్నీ రైతులకు ఇచ్చి మన దగ్గర ఉత్పత్తిని పెంచి తద్వారా ఎండాకాలంలో పెరిగే రేట్లను నియంత్రణలోకి తీసుకురావడానికి, అదేవిధంగా కూరగాయల ఉత్పత్తిని వేసవి కాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో పెంచడానికి అనేది ఈ కార్యక్రమం అనేది ప్రభుత్వం చేపట్టడం జరిగింది. మన దగ్గర ఫ్యాక్టరీ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. ప్రస్తుతం మనకు టన్ను రేటు ఇప్పుడు 21,546 రూపాయలు ఉంది ఈ నెల. అంటే ఎకరానికి మనకు 10 టన్నుల దిగుబడి సరాసరి చూసుకుంటే 2 లక్షల రూపాయలు అనేది రైతుకు ఒక ఎకరం మీద వస్తుంది. అందులో 50,000 మనకు ఎరువులు కానీ, పురుగు మందులు, ఇతర కూలీల ఖర్చులు తీసేసినా కానీ మినిమం 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు అనేది ఒక ఎకరం పామ్ ఆయిల్ మీద మిగులుతుంది. కాబట్టి రైతులు వరిలో మనకు అంతా కష్టపడితే 17,000 కూడా ఎకరానికి మిగిలే పరిస్థితి లేదు. కాబట్టి కనీసం ఈ 1,00,000 రూపాయలు మిగిలితే పామ్ ఆయిల్ పంట వైపు మళ్ళవలసిందిగా కోరుతున్నారు. దీంతో కోతుల పెడత లేదు, అకాల వర్షాలకు నష్టం లేదు, ప్లస్ ఖచ్చితంగా మార్కెటింగ్ సదుపాయం అనేది ఉంది. రైతుకు కావాల్సింది మార్కెటింగ్ అనేది ఇప్పుడు మన సిద్దిపేటలోనే పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ కూడా ఉంది కాబట్టి ఎలాంటి నష్టం అనేది లేదు. ప్లస్ ఈ పంటకి ఏంటంటే పామ్ ఆయిల్ పంటకి 1993 ఆయిల్ పామ్ చట్టం అనేది ఉంది. ఈ చట్టం ప్రకారం రైతులు పండించిన ప్రతి పామ్ ఆయిల్ గెలను గవర్నమెంట్ కొనుగోలు చేస్తుంది ఈ కంపెనీల ద్వారా. కాబట్టి రైతులకు ఎలాంటి అపోహ అవసరం. మన ప్రాంతంలో కానీ మన చుట్టుపక్కల కానీ మనకి ఇతర ప్రాంతం నుంచి కూడా చాలా వరకు కూరగాయలు ఇక్కడికి వచ్చి మనకు సరిపోతలేవు. అంటే మనం ఎంతైతే పెట్టాలనుకుంటున్నామో అంత, ఎంతైతే తింటున్నామో అంత మన దగ్గర పండిస్తలేము. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అందుకని ప్రభుత్వం రైతులను ప్రోత్సహించాలి. ఎక్కడికక్కడ ఈ కూరగాయలతోని ఇటు మంచి ఆహారవంతుడే కాకుండా దీనివల్ల రైతుకు కూడా ఆర్థికంగా ఎంతో తోడ్పాటు అవుతాయి. దానివల్ల రైతు కూడా ఆర్థికంగా ఎంతో వృద్ధి అవుతాయి. ఈ ఉద్దేశంతో ప్రభుత్వం కూరగాయల సాగును ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులను ఇంకా కూరగాయల విషయంలో చాలా విషయాలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇటు కూరగాయలు వేస్తే మల్చింగ్ కూడా సబ్సిడీ ఇస్తారు. మల్చింగ్ సబ్సిడీ ఇప్పుడే కాకుండా ఇప్పుడు విత్తనాల సబ్సిడీ ఇస్తారు, అట్లనే డ్రిప్ కూడా సబ్సిడీ ఇస్తారు. అంటే ఈ విధంగా కూరగాయల పంట కోసం అన్ని రకాలుగా రైతులు ప్రోత్సహించి వినియోగదారునికి మంచి కూరగాయలు అంటే ఇక్కడినే మన ప్రాంతంలో పండినవి మనకే మన వినియోగదారునికి అందినట్టయితే అంటే ఈ పొద్దున పూట లేకపోతే సాయంత్రం వరకు, మధ్యాహ్నం వరకు వినియోగదారునికి అందుతాయి. దాంతో తాజా కూరగాయలు వండుకునే అవకాశం ఉంటుంది. ఈ ట్రాన్స్పోర్ట్ ద్వారా వచ్చేది ఏంటంటే ఒక రోజు డిలే అవుతుంది. నిన్న తింటుందని మనం ఇవాళ మార్కెట్కి వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ రకంగా తాజా కూరగాయలు కూడా రైతుకు ఈ విధంగా మన దగ్గర కూడా మార్కెట్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఒక దృఢ సంకల్పంతో సంజయ్ సార్ జగిత్యాల అదొకటి. అదే కాకుండా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇక్కడ బీచ్లో కూడా ఒక 2 ఎకరాలు తీసుకుని అది ఏర్పాటు చేస్తారు. అది కూడా తొందరగానే ప్రారంభమవుతుంది. ఇక్కడ నగరావు థియేటర్ దగ్గర కానీ ఇంకా రోడ్ల మీద చాలా మంది అమ్ముకుంటారు. అమ్ముకోవడం వల్ల రైతులకు ఇబ్బంది అవుతుంది, ఇటు కొనుక్కునే వినియోగదారులకు కూడా రోడ్డు మీద ఇబ్బంది అవుతుంది, ప్రయాణికులకు కూడా ఇబ్బంది అవుతుంది. అందుకని దాన్ని కూడా అతి తొందరలోనే సార్ అక్కడికి తీసుకెళ్తారు ఇంటిగ్రేటెడ్. అందుకని అక్కడ మటన్, చికెన్, ఫిష్, కూరగాయలు అన్ని రకాలు ఉంటుంది. కాబట్టి ఇటు మళ్ళీ ఓపెన్ ఏరియా, మంచి ఓపెన్ ఏరియా ఉంటుంది, పార్కింగ్ ఇబ్బంది ఉంటాయి. ఈ విధమైన సౌకర్యం కోసం మన సంజయ్ సార్ గారు ప్రత్యేకంగా కృషి చేసి అక్కడ మన మార్కెట్ ఏర్పాటు చేసేది. అదే కాకుండా టవర్ మార్కెట్ కూడా మనం అంతమంది చూసినాం. ఓపెన్ ఏరియాలా అటు గద్దెల మీద కింద ఊపుకుంటుండే, పైన కప్పేయకుండా ఎండకు వానకు రైతులు తడుస్తూ ఇబ్బంది పడుతుండే.
కానీ సార్ ఎమ్మెల్యే కాగానే దాన్ని షెడ్ ఎక్కించారు. ఈ విషయం మనకు తెలుసు. అంటే పాత మార్కెట్ని అభివృద్ధి చేసిండ్రు, రైతు బజార్ను ఓపెన్ చేసిండ్రు, మళ్ళీ కొత్తగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఓపెన్ చేసినట్లయితే ఒకటే దగ్గర క్లౌడ్ అనేది ఏర్పడక ఎక్కడికక్కడ మంచిగా సౌకర్యం ఉంటుంది. అంటే ఒక మంచి సదుద్దేశంతో సంజయ్ సార్ ఈ విధమైన అభివృద్ధి ఇటు రైతులకు కానీ ఇటు వినియోగదారులకు అందరికీ ఉపయోగకరంగా ఉండే విధంగా సంజయ్ సార్ ఆలోచన ఉంటుంది. సార్ కూడా మనమంతా సపోర్ట్గా ఉండి ప్రతి మంచి పనికి మనమంతా సపోర్ట్గా తప్పనిసరిగా ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, నిజంగా కూడా ఆలోచిస్తే మేడం గారు చెప్పారు, ఏ పంట పెట్టినా కూడా మనకు కోతుల పెడద మొక్కలు అంటే వర్షపడతారు. ఇప్పుడు ఎక్కడైనా కూడా మొక్కలు వేసి మన దగ్గర అయితే రాయకల్ మండలంలో చాలా మొక్కలు ఉన్నాయి. పొద్దున నుంచి సాయంత్రం దాకా పొద్దు మస్కు పడేదాకా కూడా చీకట్లో కూడా వస్తున్నాయి కోతులు. ఇప్పుడు కోతులు బాగైనాయి కాబట్టి ఏ పంటకు కూడా భరోసా లేదు. వరికి కానీ మొక్కలకు కానీ దేనికి భరోసా లేదు. మొన్న మేము సిద్దిపేట, నేను కూడా మన దగ్గర నుంచి 3 బస్సులు అంటే దాదాపు 120 మంది రైతుల్ని అందరితో కలిసి నేను కూడా పోవడం జరిగింది. అక్కడ వామాయ తోటలు ఉన్నవి చాలా బాగా, దాదాపు 6 సంవత్సరాల తోటలు. ఒక రైతు వారి యొక్క స్వయంగా వారు కష్టపడి ఒక 4 ఎకరాల నరల్నే మరి 2 సంవత్సరాలకే 31 కటింగ్ చేయడం జరిగింది. మరి వారికి ఉన్నటువంటి ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఎకరాన్న 1,50,000 నుంచి 2 లక్షల దాకా లాభం వచ్చిందని చెప్తున్నారు. మరి దాన్ని మించి మనకు వరిలో నిజంగా కూడా వరిలో ఎంత కష్టపడ్డా కూడా అన్ని వంగ 10, 15, 20 లాస్ట్ 20 అంటే మంచి వస్తే ఇక లేకపోతే లాస్ కూడా ఉంటుంది. మరి మనం వరి పంట పెడుతున్నాం కాబట్టి మక్క వరి ఈనాడు చాలా అక్కడ చాలా అంటే అద్భుతంగా రైతు ఫ్యాక్టరీ కూడా 64 ఎకరాల్లో నిర్మాణం చేయడం జరిగింది. మేము చూసినాం. ఎందుకంటే ఇనాగ్రేషన్ కాకుండా కూడా కొంత వాళ్ళు ప్రాక్టికల్ గా కొంత చూసుకోవడానికి వర్క్ చేస్తున్నారు. లేచి అలవాటు ఉంది. పొద్దున లేచి నుంచి మొదలు నేను స్టార్టింగ్ లో అనుకున్నాను ప్రోగ్రామ్ 7 గంటలకు 8 గంటలకు పెడుతుంటే సార్ అందుతాడు 7 గంటలకంటే అప్పటికే సార్ వచ్చి ఉండేవాడు. తను లేచి నుంచి మొదలుకొని సాయంత్రం వరకు నైట్ వరకు కూడా చాలా కష్టపడి వర్క్ చేస్తూ ఉన్నాడు. అన్ని రంగాల్లో అందరినీ ఎన్నంటి పనిచేస్తున్నాడు. మరి అటువంటి నాయకులు మనం దొరకడం మనం అదృష్టం. వారి సేవల్ని మనం సద్వినియోగం చేసుకుందాం. వారి వెంటుండి మనం కూడా వారికి సపోర్ట్గా ఉండి వారి సేవల్ని తీసుకుందామని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. మేము పండ్ల తోటల మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టుకున్నాం. మన జగిత్యాల జిల్లాలో సపోటా కానీ డ్రాగన్ ఎక్కువైంది. సపోటా అనేది లేదు. ఒకటి తోట ఉండే కానీ ఆ రైతు తీసేసిండు. తర్వాత నెక్స్ట్ మేము ఒక 5 ఎకరాలు వేసినాం. తర్వాత బీర, టమాటా ఇది నేరుగా ఏంటంటే మార్కెట్లో మేమే పండించి మేమే అమ్ముతున్నాం. అందులో ఒకటి కరబూజా కూడా, అది 5 సంవత్సరాలు అవుతుంది మేము పెట్టబట్టి. రకరకాలు అంటే మేము పండించేటి సార్ మన రత్నదీప్ కానీ, రిలయన్స్ కానీ, స్టార్ బజార్ కానీ ఐటమ్ చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. మనకి ఈరోజు ఇక్కడ 6 రూపాయలు 7 రూపాయలు హోల్సేల్ వస్తే మేము పండించేటి 27 రూపాయల ద్వారా అక్కడ మాకు డైరెక్ట్ ధర్మకాండకి వేసుకుంటారు. దాని ద్వారా చాలా బాగుంది. అది ఇప్పుడు కూడా డిమాండ్ ఫ్రూటే. కొంచెం ఇబ్బందులు ఉంటాయి. రైతు కొంచెం రిస్క్ తీసుకుంటే పోయిన సంవత్సరం 1 ఎకరంలో 2,70,000 వచ్చింది. మళ్ళీ అదే బెడ్లను తీసేసి మళ్ళీ 21 రోజులు పెట్టేసిన 60 రోజులకి కటింగ్ వచ్చింది. 1,60,000 వచ్చింది. మొత్తం 4.5 లక్షలు ఒకటే ఎకరంలో 90 రోజులలో తీసిన నేను. అట్లా ఒక 7 రైతులం కలిసి ఒకటి మాకు రత్నదీపు అనేది అగ్రిమెంట్ ఇస్తుంది. దీన్ని ఎకరాలు పెట్టురని. వాళ్లకు ఈ సంవత్సరం సరిపోతలేదు మేము ఇచ్చే ఫ్రూట్స్. బెంగళూరు నుంచి వెళ్ళి మహారాష్ట్రకి వెళ్ళి తెప్పించుకుంటారు. అట్లనే రైతులు చిన్నగా స్టార్ట్ చేసుకొని మీరు ఒక్కసారి కూరగాయల వచ్చిన తర్వాత మార్కెట్ పోయి పొద్దున 4 గంటలకు పోయి 1000 రూపాయలు ఎంత సంతోషం ఉంటుంది. అట్లా ప్యాడే కాకుండా పొలం ఒక 4 ఎకరాలు ఉంటే 1 ఎకరం చిలకాయ చేసుకోవాలి. అందులో కొంచెం బెండకాయలు కానీ, బీరకాయలు కానీ మీ ఊరుకు సరిపడే అన్ని వండితే ఆలు మీరు. మా పెంబాట్లు ఊళ్ళకు మాకు సరిపోతుంది. సపోజ్ లక్షిందపల్లి మా పక్క ఊరు ఉన్నది. మొన్న కొత్తగా వచ్చింది రైతు ముంచే ఏతోడు. ఆ ఊళ్ళో మిరపకాయ లేదు, టమాటా లేదు, బెండకాయ లేదు. వాళ్ళు జయించాలచ్చి కొనుక్కుంటారు. అట్లా ఊరుకు సరిపడాయన్న పెట్టుకొని ఈ మినీ కిట్ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే మినీ కిట్ ద్వారా మీ ఒక 5 గుంటల మందమన్నా, మీ ఇంటి మందమన్నా
కొంకాల్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఎవరికన్నా సీడ్ కావాలన్నా కానీ కూరల్స్ అంత అనేది ఐఏఆర్ ప్రకటించింది బెంగళూరులో, అది నా దగ్గర ఉన్నది. ఒక మనిషికి 10 ఇత్తులు ఇస్తా, మీరు 1,00,000 ఇత్తులు తయారు చేసుకోవచ్చు. 1000 సంవత్సరాలు అయినా కానీ ఆ సీడ్ ఖరాబ్ కాదు. థమ్స్అప్ డబ్బల ఇత్తులు పోసుకొని ప్యాక్ చేసి పెట్టుకుంటే 3 సంవత్సరాలకు ఒకసారి మీకు ఖరాబ్ కాదు. అప్పుడు పెట్టుకొని మళ్ళీ విత్తనాలు తీసుకొని మీరు పక్క రైతులకు ఇవ్వచ్చు, చుట్టాలకు ఇవ్వచ్చు. అట్లా నేను హైదరాబాద్లో 270 మందికి ఇచ్చిన, అది 600 చిల్లర స్ప్రెడ్ అయిపోయింది సీడ్ అనేది. ఎవరికైనా కావాలన్నా కానీ 6వ సంవత్సరం డైలీ పడుతున్నాయి. మొన్న పెండల్స్ కూడా ఉన్నాయి కానీ మాకు ల్యాండ్ లేక వేసుకోలేము. మొన్న ట్రేస్ కూడా వచ్చినాయి మనకు 160 రూపాయలకి నీల్ కమల్ ట్రైలు వచ్చినాయి. అది బయట ఉంటే 500, 450 ఉంటాయి. దాన్ని కూడా వినియోగించుకున్నాం. మాకు హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మన జగిత్యాల నియోజకవర్గంలో హార్టికల్చర్ శాఖ వారి తరఫున రైతులకు కూరగాయల మినీ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా హాజరైన మన జగిత్యాలలో సార్ ఎమ్మెల్యే కాకముందు సార్ అని చెప్తున్నా, కూరగాయలు అమ్ముకుందామనంటే ఎంత కష్టం ఉండనో ఇక్కడ వచ్చిన రైతులందరూ తెలుసు. ఒకటే చిన్న మార్కెట్ ఉంటుండే, అక్కడ కూర్చోవడానికి జాగా ఉండకపోతుండే. రైతులందరూ కూడా రోడ్డు మీద కూర్చుంటే పోలీసు వాళ్ళు వచ్చి రైతుల గుళ్ళ నాటు తీసి పారేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తుండే. మరి ట్రాఫిక్ ప్రాబ్లంతో వాళ్ళు అట్లా లేదు, మనకేమో అక్కడ ప్లేస్ లేక మనం ఇబ్బందులు పడుతున్నాం. అట్లాంటి చిన్న మార్కెట్ను ఇవాళ దాదాపు 1, 2, 3, 4 మార్కెట్లు అయినాయి. అంత చిన్న ప్లేస్లా నడిస్తేనే సరిపోలేదు. ఇప్పుడు 4 మార్కెట్లు కూడా చిన్నగా అనిపిస్తుంది. అయినా కూడా మన జగిత్యాలకు ఇంకొక 2 ఎకరాల స్థలంలో వీటిలో ఇంటీరియర్ మార్కెట్ను డెవలప్ చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా అతి త్వరలోనే స్టార్ట్ చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. నిజంగా ఈ మార్కెట్ కూరగాయల మార్కెట్ గురించి సార్ ఇంత డెవలప్ చేసిండ్రు. అందులో మాది కూడా చిన్న చిన్న పాత్ర ఉందని సార్కి చాలాసార్లు సార్ ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. సార్ ఆ విషయంలో మేము కూడా చాలా సంతోషపడుతున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చిన మంచి నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం. ఈరోజు దాంతో పాటుగా సిద్దిపేట దగ్గర నర్మెట్టలో పెద్దలు గంగారెడ్డి గారు, మన ఆత్మ చైర్మన్, వారు మాజీ ఎంపీపీ కూడా, నాకు చిన్ననాటి నుంచి కూడా పరిచయం. ఇక్కడ మా నాన్నగారి ద్వారా కావచ్చు, రత్నగారి గారు కూడా వారి అభ్యుదయ రైతు కాబట్టి ఆత్మ చైర్మన్ చేయడం జరిగింది. ఎందుకంటే వారికి చాలా మంది రైతు కుటుంబాలతో కూడా పరిచయాలు ఎక్కువ, సీనియర్ నాయకులు కాన్స్టెంట్. మొన్న నర్బెట్టకు పోయి వచ్చారు. ఇవాళ అక్కడ రిఫైనరీ అదంతా కూడా స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు ఇక పామాయిల్ గురించి మీ అందరికీ తెలుసు. ఇదే విషయంలో ఒక సంవత్సరం, 2 సంవత్సరాల క్రితం లోయ ఎడిబుల్ ఆయిల్స్ ఏదైతే గంగారెడ్డి అన్న చెప్పిండో, మన యశవంతరావుపేట అక్కడ ఆల్రెడీ వాళ్ళు జాగా కూడా పెట్టుకున్నారు. కానీ 10,000 ఎకరాలు అయితే వాళ్ళు ఫ్యాక్టరీ చాలు చేస్తామంటారు. 5,000 ఎకరాల పైన. అయితే మీటింగ్ పెట్టిన నాడు కొంతమంది పేర్లు చెప్పదలుచుకోలేదు, దీనికి మద్దతు ధర లేదు, ఇది లేదు, అది లేదని మాట్లాడారు. అందులో కొందరు అడిగిన మాత్రం పెట్టమంటావా పెట్టదంటావా అని కొందరు మాట్లాడారు. ఆనాడు మద్దతు ధర కాదు కదా, మార్కెట్ల ధర 14,000-15,000 రూపాయలకు టన్ ఉండింది. ఇవాళ 21,800 రూపాయలకు టన్ ఉంది. 21,800 ఒకటి. రెండవది, పామాయిల్ వేరే దేశంకి వెళ్ళి తెచ్చుకోవాలి. 1,00,000 కోట్ల మన విదేశీ మారక ద్రవ్యం మనం మలేషియా కడుతున్నాం. 1,00,000 కోట్లు. దానివల్ల మన రూపాయి విలువ పడిపోతున్నది. గ్యాస్, డీజిల్, పెట్రోల్ అయితే ఎట్లయినా లేవు, యూరియా లేదు, వేరే దేశంకి వెళ్ళి తెచ్చుకోవాలి. అది మన దగ్గర తీద్దామనే వెళ్ళదు. కానీ ఈ నూనె మన దగ్గర వెళ్తుంది. దయచేసి అర్థం చేసుకోవాలి. సో ఎవరైతే పామాయిల్ పండిస్తారో వారు దేశానికి కూడా లాభం చేసినట్టు, ఈ భారత మాతకు లాభం చేసినట్టు. అట్టిగా దేశం ధర్మం ముచ్చటపెట్టే కాదు, దేశానికి మనమేమి ఇస్తాం అనేది కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వం మనమేమి ఇస్తుంది కాదు, ప్రభుత్వానికి మనమేమి ఇస్తాం. ఇచ్చినప్పుడే ఆ ప్రభుత్వం మళ్ళీ మనకి ఇస్తుంది. మనం ఇస్తేనే 4 పైసలు పెరుగుతూనే రేపటి నాటికి మక్కల పరిస్థితి ఏమో తెలుసు కదా. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ఏం డ్రామాలు అలీలు చేసిన అవసరం లేదు, ర్యాలీలు అవసరం లేదు. ఈడపోయి అడిషనల్ కలెక్టర్ కాగితం ఇస్తే రాదు. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు, 5,000 కోట్లు పెట్టాలి. వ్యవసాయ శాఖ మంత్రి గారు మొన్న రాత్రి కూడా ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు నేను కొరట్ల
ఇన్ఛార్జ్ రత్నాకర్ గారు నర్సింగ్ కలిస్తే 100% చేస్తున్నాం, మక్కలు కొంటున్నాం అని చెప్పారు. మీ అందరూ కూడా భరోసా. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే కొత్త సెంటర్ కళ్యాణ్ అడిగారు, లేదా రాయకల్ మండలం ఇంకో దగ్గర అడుగుతారు, అల్లిపూర్లు అడిగారు. అట్లా ఇంకేదైనా ఉంటే మనం కొత్త సెంటర్ల వరకే ఇక్కడ జిల్లా అధికారులు ఇవ్వగలుగుతారు తప్ప మనము 2400 మనకు మద్దతు ధర ఉంటే మార్కెట్లో 1600 1700 ఉన్నప్పుడు కొనాలంటే అది అక్కడికి రావాలి, హైదరాబాద్కి వెళ్ళి. అది ఆల్రెడీ ఇదివరకు చెప్పిండ్రు, పత్రికలలో వచ్చింది, నేను మంత్రిని కలిసింది, ఫోటోతో సహా వచ్చింది. కాబట్టి ఈ రెండు విషయాలు పక్కకు తీసుకెళ్తే మరి ఎందుకు మక్కల విషయం చెప్పాల్సి వచ్చింది అంటే ప్రభుత్వానికి నష్టమవుతుంది. ఎందుకు పామాయిల్ గురించి ఎందుకు చెప్తాడంటే ప్రభుత్వానికి నష్టమవుతుంది. ప్రభుత్వం అంటే మనమే, ప్రభుత్వం వేరు ప్రజలు వేరా? ప్రభుత్వాలు బలంగా ఉంటేనే ప్రజలు బలంగా ఉంటారు, ప్రజలు బలంగా ఉంటేనే ప్రభుత్వాలు బలంగా ఉంటాయి. మరి ఇవాళ సబ్సిడీతో కూరగాయలు ఇస్తున్నాం, కొన్ని కోతుల సమస్యలని అందకల్లకు కొంత అవాయిడ్ చేసుకొని చేయాలి. మరి కోతుల సమస్యలు అంతటి ఉంటాయి. మరి మదనపల్లి కాడికి వెళ్ళి ఎట్లా వస్తుంది, మరి అది కూడా తెలుసుకోవాలి. అక్కడ వాళ్ళు ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు, అట్లాంటి వాటి పట్ల కూడా కొంత అవగాహన కల్పించాలి. ఇక మన పరిస్థితులను బట్టి మనం మారాలి. ఇప్పటికైతే బెండకాయలు ముడతలే వాడు అయితే ఏదో ఒకటి బెండకాయను అదో ఏదో చూసుకొని మనం చేసుకుంటూ పోకపోతే మనకు మార్కెట్లో ఇబ్బంది అవుతుంది. ఇక మా గౌరవ మున్సిపల్ చైర్మన్ గారి భర్త, తను కూడా రైతు బిడ్డనే, మా సమీల శ్రీనివాస్ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడే కార్లో కూర్చొని మేము ఇద్దరు దగ్గర పోయించాం, టౌన్ లేదా పని ఉంటే. ఆడికి వచ్చినప్పుడు అదే చెప్పిన 2 పనులు మొదలు పెట్టుకో. ఒకటి బీటు బజార్ దగ్గర ఒక రోడ్డు ఉన్నది, ₹1 మంజూరు చేసిన, ఆడవాళ్ళు పోయి ఒక పుల్లేసి వచ్చారు, పని మొదలైన ఆగింది. అక్కడ మార్కెట్ రెడీ అయిపోయింది కొద్దిగా. ఎందుకంటే తను అక్కడే పుట్టిపోయిన బీటు బజారే మొదటికెళ్ళి ఎట్లయినా బాగా ఏర్పాటు చేస్తే 9 కోట్లతో కట్టాం, వడ్డీకి కాదు, 9 కోట్లతో కట్టి వడ్డీ ఉన్నది. ఆ కాంట్రాక్టర్కి బిల్ వచ్చిందో రాదో తర్వాత సంగతి, రాలేదు. కానీ నేను ఆ కాంట్రాక్టర్కి చెప్తా, అది ఓపెన్ చేయిస్తే మనకు అంబార్పేట, హస్నాబాద్, చెర్లపల్లి, అంతర్గామ, రాంపూరు ఈ పక్క గ్రామాల రైతులందరూ కావచ్చు, మా అంబార్పేట సర్పంచ్ కూడా కనబడుతుంది రైతన్నలకు. అట్లే విధంగా అక్కడ మా గంగపుత్ర సోదరులు ఉంటారు, చేపలు అమ్ముకోవడానికి, కటక సోదరులు అక్కడే ఉంటారు, మేకలు కోసుకోవడానికి. మంచిగా ఉన్నది, మీరు అందరూ కూడా చూసుంటారు. బాత్రూమ్ల కాడికలు కూడా అయిపోయినాయి, రెడీ ఉన్నాయి. ఒక దర్వాజా ఓపెన్ చేయిస్తే వాణినగర్ దిక్కు ఒప్పియాల్సి ఉంటుంది రైతులు. ఉదయాల పూట మంచిగా ఆ దిక్కు దాదాపు 20,000 జనాభా ఉంది, 20,000 జనాభా. ఇంతకుముందు తమ్ముడు గంగాధర్ చెప్పాడు, నేను రాజకీయాలకు వచ్చి ఓడిపోయినాక నా చెవుల రోజు దొరికేది కదా రవీందర్ రెడ్డి, గంగాధరు, అత్తలేడు, కొత్తవాడ రాముడు, భూసిరాములు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మా ఇల్లు గడరకానే ఉంటుండే. పొద్దుగా లేచి గంపాలల్లా కొత్తవాడ రైతులు మార్కెట్కి వస్తారు, చిన్నప్పటికే చూసిన. అది జనాభా పెరిగి మొత్తం రోడ్ల మీదకి వచ్చి ఒక పోలీసు వాళ్ళు అనేది పోలీసు వాళ్ళు కాదు, ఆ దుకాణదారులు ఎవరైతే ఉంటారో ఆ గద్దెల మీద పెట్టుకునే వారికి వాళ్ళు 9 గంటలకు వచ్చి దుకాణం తీస్తారు కదా, గద్దెల మీద కూర్చునే వారికి వాళ్ళు గుళ్ళని తీసి పడేస్తారు. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ సందర్భంలో రైతు బజార్ మార్కెట్ ఓపెన్ చేసినట్టు మా సంజయ్ అన్న అని చెప్పి బాగా నన్ను పోయాను. కానీ దాంట్లో నా తమ్ముళ్ళ భాగస్వామ్యం కూడా ఉంది. చనిపోయిన తమ్ముడు విశ్వేశ్వర్, బండారు నరేందర్, గంగాధర్, రవీందర్ రెడ్డి, పిట ధర్మరాజు, కూతురు రాజు, గంగమ్మలు ఇక్కడ ఉన్నాడా, ఇక్కడ కనబడ్డట్టు మా గంగమ్మలు, ఆ ప్రాంతం జగన్, ఒక 9-10 మంది కౌన్సిలర్లు పొద్దుగాల నిలబడి ట్రాక్టర్లు కూరగాయలు వచ్చేటట్టు మలిపి ఒక 15 రోజులు తిప్పలు పడ్డారు. ఈడికెళ్ళి మార్కెట్ పోతుంటే ఈడలే ఆడ కొద్దిగా హోల్సేల్ వాళ్ళు ఉందరు, వాళ్ళు ఎంఐఎంలను పట్టుకుంటే సంజయ్ కుమార్ డౌన్ ఉన్నారు. నేను ఆడ ఇనాగ్రేషన్ దగ్గర పోయే వరకు కాషాయం వేసుకుని వచ్చారు, వాళ్ళు డౌన్ ఉన్నారు పెట్టరు. నువ్వు చేసి తీరుతా బంద్ చేసినా, ఆడ ఓపెన్ చేయించినా, మళ్ళీ మంచిగా చేయించినా. ఇప్పుడు బీడు బజార్ ఓపెన్ చేస్తే కూడా నడుస్తుంది, అదే రోజు ఉంటుంది. కానీ అక్కడ తులసినగర్ ఏరియాలో కౌన్సిలర్ నా ఇంట్లో అతి కష్టం మీద మొన్న ఎలక్షన్లప్పుడు అడుగు పెట్టాడు, ఎందుకు రమ్మంటే, అది కూడా నేను రమ్మంటే వచ్చి తనను కూడా కలవమని చెప్పిన, పిలిపించుకోమని చెప్పాను. తులసినగర్, లింగంపేట, బీటు బజారు, ఆ 10 మంది కౌన్సిలర్లు, వాణినగర్ అందరూ కూడా అక్కడి ప్రాంత రైతులు, మా అంబర్పేట, అంతర్గామ ఆ ప్రాంత రైతులు, రైతు నాయకులు, ప్రజాప్రతినిధులు ముందరికి వస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఓకే, పేరు కొంత నాకు వచ్చినా ఇవాళ ఖచ్చితంగా చెప్తా, నా ఇంట తమ్ముళ్ళు ఉన్నారు కాబట్టి, రైతులు సహకరించారు కాబట్టి. ఉన్నాడు పొద్దుగాల 2 ఏళ్ళ కింద మా నాన్నింటి కాడ ఉన్నాడు, టవర్ కాడ 2 ఏళ్ళు అయింది. నాన్న చూస్తాను వేటి తర్వాత నాన్న చెప్పారు 3 ఏళ్ళు అయిపోయింది. మొదటిసారి గంగాధర్ వాళ్ళ నాన్న మన తిప్పలపేట రాయలింగంలో వచ్చి పొద్దుగాల మార్కెట్లో వెండట పొద్దుగాలనే డబ్బాలు వేసినాడట,
10 నిమిషాల్లో 3,000 తీసుకో హోల్సేల్ కొనుక్కొని పేరు లక్షపేట అని చెప్తా ఉన్నాం. అంటే అలాంటి మార్కెట్ మనం ఇవాళ లక్షపేట, మంచిర్యాల, ధర్మారం, గంగాధర, కోరుట్ల, బెట్పల్లి, జైత్యాల తీసుకొచ్చాం. మౌలిక వసతులు ఎక్కడ ఉంటే అక్కడ మనకు మార్కెట్ వస్తుంది. దానికి అనుగుణంగా మనం అమ్ముకోవాలి. ఒకనాడు మా అంతర్గామ రైతులు మిర్చి కరీంనగర్ తీసుకుపోయి అమ్ముకున్నారు. అమ్మి 8 ఎకరం మాదే కొందరు భూమి విన్నారా, మళ్ళీ పండిస్తారు. కష్టపడ్డారు. రైతు అనేటోడు చాలా కష్టపడి పైకి వచ్చాడు. సంతోషం, మంచిగా ఉన్నది. అప్పుడు ఒక మాకు కారు ఉంటే ఊళ్ళో 100 కార్లు. అందరు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం, లేకపోతే మనం అన్ని గుంజుకపోతారు. ఒక్క దగ్గర ఉంటే అందరు మంచిగా ఉండాలి. మరి ఆ రకంగా చూస్తే ఉన్నాడు. పొద్దుగాల నేను రైతు బజారు పోయినా. ఎన్ని గొట్టంగా పోయినా అనుకుంటున్నారు? బాగా తెల్లారినాక కాదు, 5:30కు పోయినా. చలికాలం, చీకటి అయింది. 5:30కు టైమర్ ఉంటుంది, లైట్ బంద్ అయింది. చీకటి కింద మా వెల్దుర్తి శేఖర్ అనే రైతు 3 ఏళ్ల కింద అలా కూర్చొన్నారు. అరే లైట్ పోయింది చేయించారు. ఈ లోపల రామప్రపూర్లు వచ్చింది. ఏమవుతున్నాయంటే అనపకాయ 7 రోజులు కొనుక్కపోతారంటే కరీంనగర్కి వెళ్ళి వచ్చి ఇప్పుడు జైత్యాల కిలో కొనుక్కపోతుంది. విన్నారా, కరీంనగర్కి వెళ్ళి వచ్చి జైత్యాలకు వచ్చి కొనుక్కపోతుంది. అప్పుడు బస్సులలో వేసుకొని భార్య భర్తలు తీసుకుపోయేది, కరీంనగర్కి వచ్చి ఇక్కడ తీసుకుపోయారు. అంటే ఒక రైతు బజార్ అనే ఒక బ్రాండ్ ఏర్పడింది. ఈరోజు ఈ సందర్భంలో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మన రైతు అనే గొప్ప వ్యక్తి ఏం కష్టపడ్డా ఆ రుణం ఆ దేశానికి రుణం తీసుకున్నట్టు అని కూడా అనుకోవాలి. మన భరతమాత రుణం తీసుకున్నాను అనుకోవాలి. సామాన్యులకు కూడా మనం అందుబాటు ఇస్తే మనం కూడా లబ్ధి పొందుతాం. ఇదే మక్కలు ఇదే వడ్లు ఇస్తే ఇప్పుడు 10,000 కోట్ల నష్టాలు అన్నది మార్కెట్. ప్రతి రైతు అడుగుతాడు, మక్కలు ఎప్పుడు కొంటావు 10,000 కోట్ల నష్టం ఉంది. ఇప్పుడు కొంటే 5,000 కోట్లు ఇప్పుడు బడ్జెట్లో రావాలి. మళ్ళీ 1000 కోట్ల నష్టం ఈ సంవత్సరం. 1000కి తక్కువ కాదు. ఒక్క మన దగ్గరనే జైత్యాల 35,000 ఎకరాలలో వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 20 లక్షల ఎకరాలలో వేసింది. మక్క బాగా పండింది, పంట మార్పిడి సంతోషం. కానీ రేటు ఉన్నది, అందుకు మనం పోవాలి. ఇంతకుముందు చెప్పినట్టు అంతర్ పంటలు వేసుకోవచ్చు రైతులు. నా చూడటం కంటే పోనీ అంతర్ పంట వేసుకున్నాడు, అవి కావు పోవు. అయినా కానీ ఈ సంవత్సరం నేను కూడా ఇక్కడ ఒక అంతర్గామంలో ఒక 8 ఎకరాలు, నాకు కొంచెం హైదరాబాద్ పోయే తోవలో కూడా 9-10 ఎకరాలు ఉన్నది. ఆడ సిద్దిపేట దగ్గర ఆడ కూడా ఒక 5 ఎకరాలు పెడతాను. నా బిడ్డకి ఇచ్చిన చెప్పిన, నువ్వు కూడా ఒక 5 ఎకరాలు అయితే పెట్టి ఇంకా నా మిగతా చూపిస్తాను. కానీ ఇక్కడ కూడా అంతర్గామంలో ఉంటే అందులో కూడా కొంత 8 ఎకరాలు పెట్టిస్తా. ఇప్పుడే మా తమ్ముడు రవీందర్ రెడ్డికి చెప్తా ఉన్నారు, సగం మామిడి తోట పరిస్థితి ఘోరం ఉంది. మామిడి తోట ఉంది, నాకు ఎప్పుడు మంచిగా వస్తుంది. ఊర్లో మొత్తంలో ముందు పూత వచ్చే తోటలో నాది ఎత్తు మీద భూమి, మంచి ఇత్తనం తెచ్చిపెట్టాడు మా నాన్న. నేను కూడా మొత్తం మంచిగా. ఈసారి అసలు తోట పడుతుంది, ఖర్చు కూడా దిక్కులేడు. మరి ఏమైనా చెయ్యా అంటే మా తమ్ముడు రాజిరెడ్డి నిలబడి నేను అడుగుతాను, తమ్మి చూసుకొని మన సేవ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు నాకు కూడా సేవ చేస్తారు. దగ్గరుండి మంచిగా ప్రూనింగ్ చేయించాడు, మిషన్ పెట్టి. ఏమున్నా ఉడిదే. ఇప్పటికి 2 సార్లు మందు కొడితే 12-13 ఎకరాలు ఉంటుంది. 14-15 రూపాయలు చెట్లు పోతాయి కదా. ఇప్పటికి 1,10,000 1,20,000 మందు కొట్టుడికి అయిపోయింది. దున్నుడుకో 20-30,000 అయింది. కటింగ్ 1,00,000 అయింది. పెట్టుబడి 3-3.5 లక్షలు దాటింది. ఇక పల్లెటి జీతం అవి అని తీసారు. ఇక వచ్చేది ఏందో ఇక మీకు అర్థమైంది కదా. తోట పెడుతుంది, ఖర్చు లేదు. కానీ పామాయిల్కు డిమాండ్. మనం నమ్మి పెట్టుకోవాలి, మనం మంచిగా ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ కూరగాయలు అదేవిధంగా హార్టికల్చర్ సైడ్ మనం ఖచ్చితంగా మరలాల్సిన అవసరం ఉంది. మనం మక్క పెట్టడం కొంటలేరని చెప్పి రోడ్డు మీద కొట్టి ధర్నాలు చేస్తే ఎన్ని రోజులు చేస్తారు? చేసే అన్ని రోజులు చేస్తారు. ఇప్పుడు మనం కుటుంబం పెద్ద ఉంటాడు, పిల్లలు చేసినా కొద్దిగా చదువుతాడు. ఎన్ని రోజులు చదువుతాడు? ఇంట్లో ఉన్న రోజులు చదువుతాడు. ఇంట్లో కథమైన కేడికలు చదువుతాం, లేదా బ్యాంకులో అప్పు పుట్టిన రోజులు చదువుతాం. అప్పు పుట్టకపోయినా కేడికలు చదువుతాం. సో కుటుంబ పెద్దలాంటి రేవంత్ రెడ్డి గారు స్వయాన రైతు బిడ్డ, సామాన్య రైతు. అట్లే తుమ్మల నాగేశ్వరరావు గారికి వ్యవసాయం అంటే చాలా ఎక్కువ, వారికి కొంత ఎక్కువ ఉన్నట్టు నాకు తెలుసు. అయినా కానీ వారు కూడా వ్యవసాయం అంటే బాగా ఇంట్రెస్ట్ అనేది కూడా అందరికీ తెలుసు. కాబట్టి తప్పకుండా న్యాయం చేసే ప్రయత్నం చేస్తారు. కానీ మనం కూడా అందుకు తగినట్టు అన్ని విధాల మార్పు రావాలని చెప్పి కోరుకుంటూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాటిపల్లి అజయ్, భూపల్లి గంగాధర్, కొమ్ముల రాజ్ కుమార్,
నాగులపల్లి స్వామిరెడ్డి, బండారి వెంకటేష్, గూడ తిరుపతి రెడ్డి, సార్ ఇక్కడ ఒకసారి సార్ ఒక నిమిషం సార్ ఒకసారి ఇక్కడ సార్ సార్ ఒకసారి ఇక్కడ చూడండి సార్ ఒకసారి పట్టుకోండి సార్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ ఓపెన్ చేయించాలి. మీరు అందరు కట్టింది కాబట్టి మీరు అలా ఏం లేదు, చిన్న ఒక గోడ తీసేసి మీతో నేను చూసుకుంటా పోలీసు అంటే వాళ్ళ కొంచెం వెడల్పు జరగండి కొంచెం వెడల్పు జరగండి